వెల్కమ్ టు వివిడి న్యూస్ టీవీ. ప్రజల కోసం ప్రశ్నించే గొంతునే. ముందుగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. నంద్యాల రైల్వే స్టేషన్లో విషాదం, రైల్వే ఉద్యోగి ఆత్మహత్య. రాష్ట్ర వ్యాప్తంగా జనగణన ప్రారంభం, ప్రజల సహకారం కోరిన మంత్రి. పూడి శ్రీహరి కుప్పం కోర్టుకు తరలింపు, 33 గంటల తర్వాత కోర్టులో హాజరు, బెయిల్ మంజూరు చేసిన కుప్పం కోర్టు. కామినేని ఆసుపత్రిలో ఉద్రిక్తత, వైద్యుల నిర్లక్ష్యంతో వ్యక్తి మృతి. నంద్యాలలో మాజీ ఎమ్మెల్యే కాటసాని హౌస్ అరెస్ట్. వరి ధాన్యం కొనుగోళ్లలో ఆలస్యం, రోడ్డెక్కిన రైతులు. ఆర్థిక శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష, జీఎస్టీపీ లక్ష్యాలపై దృష్టి. 100 ఏళ్ల ఉత్సవాల వేళ ఏయూలో చెలరేగుతున్న వివాదం. మహిళా సాధికారతపై కేంద్ర మంత్రి వ్యాఖ్యలు, రిజర్వేషన్ బిల్లుపై ఉత్కంఠ. నంద్యాలలో కుమ్మరి శాలివాహన వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభం. నంద్యాల రైల్వే స్టేషన్లో రైల్వే ఉద్యోగి జైపాల్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. భార్యతో విభేదాలు, ఇటీవల వచ్చిన అరెస్ట్ వారెంట్ కారణంగా మనస్తాపానికి గురై ఈ ఘటనకు పాల్పడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మా నాన్న పేరు జైపాల్. రైల్వే ఎంప్లాయీ, ఎలక్ట్రిషియన్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తాడు. కొన్ని కుటుంబ కలహాల వల్ల మా నాన్న మా అమ్మతో దూరం ఉంటున్నాడు. అది కోర్టులో నడుస్తుంది. దానివల్ల ఈ మధ్య కోర్టు నుంచి ఒక లెటర్ రావడం వల్ల దానివల్ల డిప్రెషన్ లో అయిపోయి మా నాన్న ఈ రోజు సూసైడ్ చేసుకున్నాడు. 8 years అవుతుంది మా నాన్న మా అమ్మ విడిపోయి దూరం ఉంటున్నారు. మా మమ్మీ కోర్టులో మెయింటెనెన్స్ కేసు వేయడం వల్ల దానికి కొంచెం డబ్బులు కట్టాలని వాళ్ళు ప్రెషర్ చేయడం వల్ల కోర్టు నుంచి నోటీస్ రావడం వల్ల ఆ డిప్రెషన్ లో ఈ 1 week నుంచి డిప్రెషన్ లో ఉన్నాడు. రాష్ట్ర వ్యాప్తంగా జనగణన కార్యక్రమం ఈ రోజు ప్రారంభమైంది. గృహగణనలో భాగంగా ప్రతి ఒక్కరూ సహకరించాలని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి కోరారు. టంగుటూరు మండలం తూర్పు నాయుడుపాలెంలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి స్వయంగా తన వివరాలను ఆన్లైన్ పోర్టల్లో నమోదు చేసుకున్నారు. జిల్లా రెవెన్యూ అధికారుల పర్యవేక్షణలో ఈ ప్రక్రియ కొనసాగింది. ఈ రోజు నుంచి ప్రారంభించడం జరిగింది. ఏప్రిల్ 16వ తేదీ నుంచి 30వ తేదీ వరకు సెల్ఫ్ ఎన్యూమరేషన్ అంటే స్వీయ గణనని ప్రారంభించడం జరిగింది. ఇది దానిలో భాగంగా ఈరోజు నేను మా స్వగ్రామం తూర్పు నాయుడుపాలెంలో మా కుటుంబాన్ని సంబంధించినటువంటి సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేయడం జరిగింది. ఏప్రిల్ 16 నుంచి 30 వరకు ప్రతి ఒక్క పౌరుడు కూడా తమ కుటుంబాన్ని సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకునేసి ఇది బాధ్యతగా భావించాలని తెలియజేసుకుంటూ మే 1 నుంచి 30 వరకు కూడా కుటుంబంలోని అందరూ సభ్యుల యొక్క వివరాలను కూడా మన ఎన్యూమరేటర్ వచ్చి ఎన్యూమరేట్ చేస్తారు. ప్రజలందరూ కూడా దీన్ని సహకరించాలి. ప్రకాశం జిల్లాని వైసీపీ ప్రధాన కార్యదర్శి జర్నలిస్ట్ పూడి శ్రీహరిని పోలీసులు కుప్పం కోర్టుకు తరలిస్తున్నారు. తాడేపల్లిలో నిన్న ఉదయం అరెస్ట్ చేసిన అనంతరం 33 గంటల తర్వాత కోర్టులో హాజరుపరుస్తున్నారు. ఇవాళ ఉదయం వైద్య పరీక్షలు నిర్వహించిన పోలీసులు మరలా పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షలు పూర్తయిన వెంటనే కోర్టుకు తీసుకెళ్లనున్నారు. కొద్దిసేపటి క్రితమే బెయిల్ మంజూరు అయినట్టు సమాచారం.
హైదరాబాద్ ఎల్బీనగర్ లోని కామినేని ఆసుపత్రిలో వైద్య నిర్లక్ష్యం కారణంగా ఓ వ్యక్తి మృతి చెందినట్లు ఆరోపణలు రావడంతో ఉద్రిక్తత నెలకొంది. మహబూబాబాద్ కు చెందిన నరేష్ ఛాతీ నొప్పితో ఆసుపత్రులకు చేరగా భారీగా ఫీజులు వసూలు చేసి జూనియర్ డాక్టర్లతో సర్జరీ చేయించారని బంధువులు ఆరోపించారు. యాజమాన్యం నిర్లక్ష్యమే మృతికి కారణమని కుటుంబ సభ్యులు ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగుతూ న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించారు. చేసుకోపోండి సమాధానం. వాళ్ళు 99% ఇచ్చిన నువ్వు 5% అన్నప్పుడు అసలు పిల్లగాడు కూడా మన 70 ఏళ్ళు ఉన్నాడా, 39 సంవత్సరాలు రన్నింగ్ అలాంటి అబ్బాయిని మంచి అబ్బాయిని తీసుకుపోయి నాశనం చేసి మళ్ళీ 70 అయిపోయిందని క్లైమ్ అయినాక ఏం మంచిగానే ఉన్నాడు. మా మేనత్త కుమార్తెండి చిక్కా నరేష్, 38 సంవత్సరాల వయసు. ఎక్కడో మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ పక్కన చిన్న కుగ్రామంలో పుట్టినటువంటి బాబు. ఆ అబ్బాయి 38 సంవత్సరాల వాళ్ళ అబ్బాయి ఇక్కడ నారాయణ కాలేజీలో ఒక చిన్న ఉద్యోగం చేసుకుంటూ బ్రతికేటోడు. అతనికి జస్ట్ ఎడం పక్కన గుండెలో చిన్న నొప్పి వచ్చిందని హాస్పిటల్కి వస్తే వీళ్ళు ఏదంటే ఏం చెప్పారు అంటే, లేదమ్మా నీకు ఏదో వాల్వ్ రిప్లేస్ చేయాలి, కొత్త వాల్వ్ వేయాలి, దానికి ఖర్చు అవుతుంది, ఒక 8 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది అని చెప్పి డబ్బులన్నీ గుంజుకొని తర్వాత ఇన్సూరెన్స్ డబ్బులు 5 లక్షల రూపాయలు కూడా హాస్పిటల్ వాళ్ళు క్లెయిమ్ చేశారు. హాస్పిటల్ వాళ్ళు 5 లక్షల రూపాయలు క్లెయిమ్ చేశారు. ఒక 3 లక్షల రూపాయల డబ్బులు తీసుకొని తర్వాత నడుచుకుంటూ వచ్చాడు హాస్పిటల్కి. నడుచుకుంటూ వచ్చిన అతన్ని సర్జరీ చేశారు. ఆపరేషన్ చేయించి బెడ్ మీదనే చనిపోయేటట్లు చేశారు. హాస్పిటల్కి నడుచుకుంటూ వచ్చాడండి. నంద్యాలలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎస్ఆర్బీసీ కాలనీలో ఈద్గాను కూల్చివేసిన ఘటనపై మాజీ ఎమ్మెల్యే కాటసాని స్పందిస్తూ ఘటనా స్థలానికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారే అవకాశం ఉండటంతో ముందస్తు చర్యగా ఆయనను హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. సార్ అందరు శిక్షించాలి, పడగొట్టిన దుర్మార్గులను శిక్షించాలి. చోటే తిరిగి మళ్ళీ ఈద్గాను కట్టించాలి. కూల్చిన చోటే తిరిగి ఈద్గాను, కూల్చిన చోటే తిరిగి ఈద్గాను, కూల్చిన చోటే తిరిగి ఈద్గాను. అలీ భాయ్ సార్ ఒక సెకండ్ అన్న కొద్దిగా పోలీసులం మరి ఎట్లయితుంది మీరు చెప్పండి. మేము చెప్తే కానీ చెప్పాలి. ప్యాడ్ తెచ్చి ప్యాడ్ నా కంప్లైంట్ కూడా ఇచ్చి పడగొట్టినారని ఇట్లా యాక్షన్ తీసుకున్నాం. జిరాక్స్ ఇచ్చి చెప్పొచ్చు కదా, ఏదో సరే ఆయన కూర్చోలేదు అనుకుందాంలే. ఎవరు కూర్చున్నారు, గుర్తు కూర్చున్నారు, నేను తిరిగి దాన్ని కట్టిస్తాను, ఏదో రండి నా నిజం జరగలేదు. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం కమలాపూర్ లో వరి ధాన్యం కొనుగోలులో జాప్యం జరుగుతుందంటూ రైతులు ఆందోళనకు దిగారు. కొనుగోళ్లు నత్తనడకన సాగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వెంటనే ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని అధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు.
సచివాలయంలో ఆర్థిక శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. జీఎస్టీపీ లక్ష్యాలను సాధించేందుకు అనుసరించాల్సిన వ్యవహారాలపై అధికారులతో చర్చించారు. స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక ప్రణాళికలతో ఉత్పాదకతను పెంచేలా స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించుకోవాలని సీఎం సూచించారు. వందేళ్ల ఉత్సవాల వేళ ఆంధ్ర విశ్వవిద్యాలయంలో వివాదం చెలరేగింది. రిజిస్ట్రార్ కార్యాలయం ముందు ఎస్ఎఫ్ఐ జెండాను కట్టగా దాన్ని ఏయూ అధికారులు తొలగించారు. క్యాంపస్ బయట జెండా తొలగింపును ఎస్ఎఫ్ఐ ఖండించింది. తొలిసారి రిజిస్ట్రార్ కార్యాలయం ముందు విద్యార్థి సంఘాల జెండాలు పాతడం జరిగింది. వీసీని కలిసేందుకు విద్యార్థి సంఘాల నాయకులు ప్రయత్నించగా క్యాంపస్ లో పోలీసులు మోహరించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మహిళలకు నిర్ణయాధికారంలో భాగస్వామ్యం కల్పించడం ద్వారా సమాజ అభ్యున్నతి సాధ్యమేనని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. మహిళా రిజర్వేషన్ బిల్లు అమలుపై దేశవ్యాప్తంగా మహిళలు ఉత్కటంగా ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు. మహిళా సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. ఈరోజు 29 ఎన్నికల నుండే దాన్ని అమలు చేయాలని ఒక మంచి ఆలోచనతో మళ్ళీ 2034 వరకు కాకుండా సాధ్యమైనంత త్వరగా ఈ బిల్లును ఆమోదింపాలనే ఉద్దేశంతో ఇవాళ లోక్సభ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి బిల్లుని ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరుగుతుంది. తప్పనిసరిగా ఇది ఆమోదం పొందుతుందనేటువంటి విశ్వాసం, నమ్మకం మాకైతే ఉంది. దేశ ప్రజలందరూ కూడా, ముఖ్యంగా మహిళలందరూ కూడా ఈ బిల్లు ఆమోదం కోసం. నంద్యాలలో కుమ్మరి శాలివాహన వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఘనంగా ప్రారంభించారు. టీడీపీ రాష్ట్ర యువ నాయకుడు ఎన్ఎండి ఫయాజ్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఎండల తీవ్రతతో బాటసారుల దాహం తీర్చేందుకు ఈ కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని ఆయన తెలిపారు. సేవా కార్యక్రమంలో యువత ముందుండాలని పిలుపునిచ్చారు. ఇట్లా నిలబడి ఉంటే అది పడిండు. ఈరోజు శాలివాహన వెల్ఫేర్ సొసైటీ వాళ్ళు ఇక్కడ ఆహ్వానించడానికి చాలా కృతజ్ఞతలు. వీళ్ళు చాలా మంచి పని చేస్తున్నారు. కుండల్లో మజ్జిగ ఇస్తున్నారు. ప్లస్ ఇక్కడ చూసాం, ఇప్పుడు ఎండలు చాలా ఉన్నాయి. సార్ చెప్పినట్టు జనాలు రోడ్డు మీద తిరిగాలో డీహైడ్రేట్ అవుతూ ఉంటారు. వాళ్ళకి డీహైడ్రేషన్ కోసం మజ్జిగ చాలా మంచిది. మజ్జిగ కానీ నిమ్మకాయ జ్యూస్ కానీ చాలా మంచిది. అందుకు ప్రొవైడ్ చేసినందుకు చాలా కృతజ్ఞతలు చెప్తున్నా. ప్లస్ ఇంకోటి వీళ్ళకంతా రిక్వెస్ట్ చేసేది ఏమంటే, ఒక డస్ట్బిన్ లాంటివి పెట్టండి. ఈ ప్లాస్టిక్ గ్లాసులు యూజ్ చేసేసి అక్కడే పారేస్తున్నారు. ఇప్పుడే ఇంకో చలివేంద్రం కూడా వాళ్ళకు కూడా అదే రిక్వెస్ట్ చేశాను. ఎందుకంటే మనం ఈ ప్లాస్టిక్ కూడా చూడాలి. ప్లాస్టిక్ కూడా ఎలా అంటే అక్కడ పారేస్తూ ఉంటారు. ఈ ప్లాస్టిక్ గ్లాసులు కానీ నాలలో వేస్తే ఇంకా ఇదవుతుంది. అందుకు మీ అందరికి మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా. ప్లస్ మంచి పని కోసం నన్ను ఆహ్వానించినందుకు చాలా కృతజ్ఞతలు. ప్లస్ మీరు సార్ ఇప్పుడే వాళ్ళ మల్లమాంబ స్టాచ్యూ కోసం అడిగారు. డెఫినెట్ గా వాళ్ళ రిప్రజెంటేషన్ ఇస్తే మేము కలెక్టర్ గారికి ఇచ్చి ముందు ఫార్వర్డ్ చేసి డెఫినెట్ గా దాని మీద పనిచేస్తాం. థ్యాంక్ యూ. నమస్కారం సార్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ కుమ్మరి శాలివాహన కుమ్మరి శాలివాహన సంక్షేమ సంఘం సొసైటీ తరఫున ఈరోజు మట్టి కుండ యొక్క ప్రాధాన్యత
అంటే కుండ నీరు దివ్య ఔషధం అనే ఒక కార్యక్రమం ఇది. ఎందుకంటే దాంట్లో కుండ నీరు తాగడం వల్ల సర్వ రోగాలు పోతాయని పాతకాలం నుంచి ఈ రోజు వరకు డాక్టర్లు చెప్తున్నారు. ఆ యొక్క దాంతోనే మేము మా సంఘం తరఫున ఈ సలివేంద్రము ఓపెన్ చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ కుండలోనే నీళ్లు తాగి ఈ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కోరుతున్నాము. అదేవిధంగా మన మినిస్టర్ గారు కూడా కలిసినాము, కానీ ఆయన ఏదో బిజీగా ఉండి రాలేకపోయినాము. వాళ్ళ అబ్బాయిని పెద్ద అబ్బాయిని వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. మా సారు రవీంద్ర సార్ గారు కర్నూలుకి ఈ ఎండకు కూడా పాపం ఆయన వచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తున్నాను. మా అధ్యక్షుడు గారికి, శ్రీరామన్న గారికి, వచ్చిన కుల పెద్దలకు అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ సార్. మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి వివిడి న్యూస్ టీవీ, ప్రజల కోసం ప్రశ్నించే గొంతుని.